దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం, నైపుణ్యం గల యువత కోసం కంపెనీలు ప్రయత్నాలు పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు, ఏఏ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత. వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20% పెరిగే ఛాన్స్. బీటెక్ విద్యార్థుల్లో చిగురిస్తున్న ఆశలు. సాధారణ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధాన దేశాల్లో నిపుణుల సంఖ్య, టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం జీసీసీలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఏ నిపుణులు అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మందిని ఏఏ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారు మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కన పెట్టి ఏఏని ఆహ్వానించాలని ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి.